హాయ్ ఫ్రెండ్స్. మా తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? నిరుద్యోగులు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దయింది. ఆహ్, వీరిపై ఎలాంటి ఛార్జీలు లేవు అసలు. వీటి గురించి అసలు ఏం మనకు చెప్పడం లేదు. అసలు ఏం జరుగుతుంది? దీన్ని అడ్డుకునేది ఎవలు? గత ప్రభుత్వం జరిగిన తప్పు ఇన్ని సంవత్సరాలకు వచ్చిన తర్వాత వాడు జాబ్ చేసేటోడు ఆల్రెడీ పర్మనెంట్ అయిపోయిండు. ఆ! ఆ జాబ్ నుండి వాళ్ళని తీసేత్తారో తీసేయరో కూడా తెలియని పరిస్థితి మనది. మన కోసం కష్టపడిన విద్యార్థులందరికీ ఎస్పెషల్లీ నేను థాంక్స్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా జాబ్ నుంచి తీసేయాలె. డిమాండ్ చేయండి. ఎట్లైనా వాళ్ళని తీసేయాలె. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలె. ఎవరెవరైతే ఈ బబ్లింగ్ డబుల్ లెవెల్ జరిగింది. దీనికి కారణం దాని వెనుక ఉన్న గత ప్రభుత్వ నాయకులెవరు? మనం ఎంచుకునే ముందే మన ప్రభుత్వ నాయకులను కరెక్ట్‌గా ఎంచుకుంటే ఇలాంటి మిస్టేక్స్‌లుండయి. మనం ఎంతో అవగాహన ఉన్న మనమే ఇలాంటి నాయకులను ఎంచుకోవడం ఎందుకు? బాధపడడం ఎందుకు? తెలంగాణను బంగారు తెలంగాణ చేత్తన్నాడు. ఎన్ని దొంగ జాబులొచ్చినాయి. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుర్రు. వీళ్ళకి మన బాధలు అంటూ ఆళ్ళకేం తెలవది. మనం మనం ఎప్పుడంటే చిన్న చూపే. అందుకే మనం ఓటేసే ముందు ఆలోచించాలి. ఒకసారి వచ్చిన ప్రభుత్వం మళ్ళొకసారి రావద్దు. అలాంటప్పుడు వాళ్ళ గురించి ఏదో వాళ్ళకి తెలుస్తది అసలు ఏం తప్పు చేసినాం, ఏం కథ అనేసి. లేదంటే ఇది ఇట్లనే కొనసాగుతది. ఈ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ కావాలని ఆ దేవుడిని నేను కోరుకుంటూ ఇక ఉంటాను ఫ్రెండ్స్. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.